హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే క్రిస్పీ చికెన్ ఫ్రై రెసిపీని చూపిస్తున్నాను. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఫ్రై రసం సాంబార్లోనికి కూడా సైడ్ డిష్గా భలే ఉంటుంది. లేదా ఈ చికెన్ ఫ్రై మీద కొద్దిగా నిమ్మరసం వేసుకుని ఉల్లిపాయలతో తిన్నారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మరి ఈ క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇలాగే చేస్తారు. మరి ఈ చికెన్ ఫ్రై కోసం నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని బాగా నీట్గా కడిగిన తర్వాత ఇందులోనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఒకేసారి ఫ్రైకి సరిపడినంత సాల్ట్ వేసేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టుని, ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి చేత్తో అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని ఈ చికెన్ని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. తర్వాత మిక్సీ జార్లోనికి ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను మిరియాలు, కొద్దిగా స్పైసెస్ ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క వేస్తున్నాను. అలాగే ఒక 4-5 ఎండుమిర్చి, 1.5 స్పూను కారాన్ని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు వీటిని ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయలని కూడా పొట్టుతో సహా వేసుకోవాలి. వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఈ మసాలాను పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇందులోనికి ఒక 3 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని బాగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా వేగాలన్నమాట. ఇప్పుడు ఇందులోనికి మనం కలిపి పెట్టుకున్న చికెన్ని మొత్తాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి అంతా కూడా హై ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేస్తూ ఉండాలి కలుపుకుంటూ. 1 నిమిషం తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులోని వాటర్ అంతా కూడా ఇలా రిలీజ్ అయ్యి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత చికెన్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఇందులోనికి 1 రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ ఈ చికెన్కి చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా కూడా బాగా మెత్తగా ఉడికిన తర్వాత చూసుకోవాలి ఒకసారి చికెన్ ఉడికిందా లేదా అని. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికింది. తర్వాత ఇలా చికెన్ అంతా ఉడికి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని మొత్తాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువసేపు ఉంచొద్దు. మసాలా వేసిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసామంటే మసాలా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ. ఈ ఫ్రై అయితే ఇలాగే తింటే చాలా బాగుంది. నచ్చిందా మీకు? నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగుందండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.